హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ద్వారక ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పాలించిన మహానగరం ఇప్పుడు సముద్ర గర్భంలో ఉంది. భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనవాళ్లు ఎన్నో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. ఇందుకీ శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఎందుకు నీట మునిగింది? అందుకు గల కారణాలు ఏంటి? ద్వారక సముద్ర గర్భంలోకి చేరకముందు అక్కడ ఏం జరిగింది? ద్వారక నీట మునిగిపోవడానికి కారణాలు ఎన్నో. వాటిలో ముఖ్యమైనవి గాంధారి శాపం, ముసలం, అవతార పరిసమాప్తి. గాంధారి శాపం. కురుక్షేత్ర మహాసంగ్రామంలో తన సంతానాన్ని పోగొట్టుకున్న గాంధారి ఏడుపు యుద్ధభూమిలో వినిపిస్తుంది. ఆ సమయంలో అక్కడకు శ్రీకృష్ణుడు, పాండవులు వెళతారు. ఆగ్రహంతో ఊగిపోయిన గాంధారి కృష్ణుని నిందించడం ప్రారంభిస్తుంది. నిత్యం పూజించే విష్ణువు రూపమైన నీవు నా గర్భశోకాన్ని ఆపలేకపోయావు అంటుంది. నీ తల్లి దేవకిని అడిగితే కడుపు కోత ఏంటో తెలుస్తుందంటూ శోకాలు పెడుతుంది. ఆమె ఆవేశాన్ని చూసిన తర్వాత కూడా చిరునవ్వు నవ్విన కృష్ణుడు ఇదంతా జరుగుతుందని దుర్యోధనుణ్ణి హెచ్చరించాను అంటాడు. ఆమెలో ఆగ్రహం చల్లారలేదు. నా విష్ణు భక్తి నిజమైతే, పతి భక్తిలో లోపం లేకపోతే 36 ఏళ్లలో నీవు మరణిస్తావు. యాదవులు నాశనమవుతారు. ద్వారక మునిగిపోతుంది అని శపిస్తుంది. తాను చేసిన తప్పు తెలుసుకున్న గాంధారి కృష్ణుడి పాదాలపై పడినా కృష్ణుడు శాపాన్ని అంగీకరిస్తాడు. ఈ శాప ఫలితంగానే కృష్ణుడు ద్వారకను 36 ఏళ్లు మాత్రమే పాలించాడు. రెండవది ముసలం. కురుక్షేత్రం అనంతరం ద్వారక చేరిన కృష్ణుడు సంతోషంగా గడిపాడు. శ్రీకృష్ణుడు జాంబవతికి పుట్టిన కొడుకే సాంబుడు. ఒకసారి కృష్ణుడి దర్శనార్థం వచ్చిన సప్త ఋషులను సాంబుడు ఆట పట్టిస్తాడు. ఎలాంటి బిడ్డ పుడతాడని అడుగుతాడు. ఆగ్రహించిన వారు యాదవ్ వంశాన్ని నాశనం చేసే ముసలం నీ కడుపులో పుడుతుందని శపించి వెళ్ళిపోతారు. విషయం తెలిసిన కృష్ణుడు ఇది తప్పదు అంటాడు. తర్వాత సాంబుడి కడుపులో రోకలి పుడుతుంది. కృష్ణుడి ఆజ్ఞ మేరకు దాన్ని తుంగ చేసి సముద్రంలో కలిపేస్తారు. రోకలి పుట్టిన దగ్గర నుంచి ద్వారక వాతావరణం మారుతుంది. అనూహ్య ఉత్పాతాలు మొదలవుతాయి. రాత్రి చిలుకలు గుడ్లగూబల్లా, పగలు మేకలు నక్కల్లా అరవడం, ఆవులకు గాడిదలు, ముంగిసిలకు ఎలుకలు పుట్టడం మొదలవుతుంది. కృష్ణుడు, బలరాములు తప్ప మిగిలిన యాదవులంతా ఒకరినొకరు హింసించడం మొదలు పెడతారు. సిగ్గు విడిచి తిరుగుతారు. వండిన భోజనాల్లో పురుగులు వస్తాయి. అన్ని చోట్ల అశుభ సూచకాలు కనిపిస్తాయి. సముద్ర తీరంలో చనిపోవడం ఉత్తమం అనుకున్న కృష్ణుడు అందరినీ జాతరకు పిలుస్తాడు. వారు అవసరమైన ఆహారంతో సముద్ర తీరానికి వెళతారు. అక్కడ బలరాముడు అరణ్యాలకు వెళ్ళిపోతాడు. కృష్ణుడి ఎదుటే పానీయాలు సేవిస్తూ వాదనలు మొదలవుతాయి. ప్రద్యుమ్నుడు, కృతవర్మ, సాత్యకి వాగ్వాదం జరగడం, కృతవర్మ తల నరకడం జరుగుతుంది. సముద్ర తీరంలో మొలచిన తుంగకు ముసల ప్రభావం ఉండటంతో దాన్ని ఆయుధంగా వాడుతూ బలరాముడు వెళ్లిన దారిలో కృష్ణుడు వెళ్తాడు. తర్వాత కృష్ణుడు ధ్యానిస్తున్నప్పుడు పక్షిగా భావించి వేటగాడు బాణం వేయడంతో కృష్ణావతారం ముగుస్తుంది. అనంతరం ద్వారకా సముద్రంలో ఉనికి ద్వాపర యుగానికి ముగింపు, కలియుగానికి ఆరంభమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.